ముగ్గురు ఎంపీలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఎంపీలు కడియం కావ్య, రఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు. మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్పై ఎంపీ కడియం కావ్యను ఆరా తీశారు. కొత్తగూడెం పంచాయతీపై ఎంపీ రఘురాం రెడ్డితో చర్చించారు. తుంగతుర్తి పంచాయతీపై ఎంపీ చామలతో మీనాక్షి నటరాజన్ మాట్లాడారని తెలుస్తోంది. ముగ్గురు ఎంపీలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఎంపీలు కడియం కావ్య, రఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు. మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్పై ఎంపీ కడియం కావ్యను ఆరా తీశారు మీనాక్షి నటరాజన్. అదేవిధంగా కొత్తగూడెం పంచాయతీపై ఎంపీ రఘురాం రెడ్డితో మాట్లాడారు. తుంగతుర్తి పంచాయతీకి సంబంధించి ఎంపీ చామలతో మీనాక్షి నటరాజన్ మాట్లాడారని తెలుస్తోంది. ముగ్గురు ఎంపీలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఎంపీలు కడియం కావ్య, రఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. సో ఉదయ్ కిరణ్, ముగ్గురు మంత్రులతో కూడా మీనాక్షి నటరాజన్ చర్చలు జరిపారు. ఇటు కొండా సురేఖ ఇష్యూ మీద ఎంపీ కడియం కావ్య, అదేవిధంగా కొత్తగూడెం పంచాయతీ గురించి రఘురాం రెడ్డి, అదేవిధంగా తుంగతుర్తి పంచాయతీకి సంబంధించి ఎంపీ చామలతో కూడా మీనాక్షి నటరాజన్ మాట్లాడారని తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ భేటీలో ఇంకా ఇతరత్ర కీలక అంశాలు ఏమైనా మాట్లాడారో, చర్చించారో? కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఏఐసిసి అధిష్టానం దృష్టికి వెళ్ళింది. దీనికి సంబంధించిన ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ముగ్గురు ఎంపీలతో కూడా చర్చ జరిపినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఎంపీలతో మీనాక్షి నటరాజన్ కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఎంపీలు కడియం కావ్య, రఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ భేటీ సమావేశానికి ముఖ్యంగా కడియం శ్రీహరితో పాటు మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొంటున్న వివాదం పై చర్చ జరిగింది. దీంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి అంతర్గత విభేదాలపై కూడా ఈ ఎంపీలతో కూడా కొంత ఆరా తీస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే కొత్తగూడెం పంచాయతీపై ఎంపీ రఘురాం రెడ్డితో కూడా అటు మీనాక్షి నటరాజన్ కీలక చర్చ కూడా చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా జగ్గారెడ్డిని నియమించినట్లు కూడా మనకు ఇప్పటికే తెలిసింది. దీనికి సంబంధించిన ఇప్పటికే జగ్గారెడ్డి పలు దఫాలుగా కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులను పిలిచి చర్చలు కూడా జరిపినట్లు మనకు తెలుస్తోంది. గత 2 రోజుల నుంచి కూడా గాంధీ భవన్ లో తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులను పిలిచి జగ్గారెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కూడా వారి సమస్యలు కూడా చెప్పుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అటు కొత్తగా వచ్చిన నాయకులు కావచ్చు, సీనియర్ నాయకుల మధ్య కొంత అంతర్గత విభేదాలు నెలకొనడం వల్ల అందరూ కలిసి పనిచేయాలంటూ కూడా అటు జగ్గారెడ్డి సూచించినట్లు కూడా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే మన లక్ష్యంగా పెట్టుకుని అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై నడవాలని చెప్పేసి అటు నాయకులకు కూడా జగ్గారెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏదైతే మంత్రుల మధ్య సమన్వయ లోపంతో పాటు అటు జిల్లాలలో కూడా అంతర్గత విభేదాలు అటు ఇన్ఛార్జీలకు అటు మంత్రులకు కొంత అంతర్గత విభేదాలు రావడంతో కూడా ఈ సమావేశంలో కూడా ఈ చర్చపై కీలకంగా మారినట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికి మీనాక్షి నటరాజన్తో ఈ కీలక సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాలి. ఎంపీలతో ఎలాంటి చర్చలు జరుపుతారో, ఏఐసిసి అధిష్టానానికి ఈ చర్చల ద్వారా ఏం చెప్పబోతారో, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పబోతారా, లేకపోతే ఇతర అంశాలపై ఏమన్నా చర్చకు వచ్చే అవకాశం ఉందా? అంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అటు మంత్రులకు సంబంధించిన ఏదైతే కొత్తగా ఎవరెవరు వస్తారో, ఎవరెవరు ఉంటారు అనే అంశాలపై కూడా ఈ చర్చలో కూడా కొద్దిగా వచ్చేటట్లు కూడా మనకు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ సమావేశం కీలకంగా మారింది కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి చర్చలు జరుపుతారు అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ.